హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ తెలుగు. ఒక బొంగులో వుడ్లో హీరో ఏమన్నాడో తెలుసా? మన రెబల్ స్టార్ ప్రభాస్ మీద సంచలన కామెంట్స్ చేశాడు. మేం టీఎఫ్ఐ, గుర్తుపెట్టుకో టీఎఫ్ఐ, మాకు 1,00,000 సమస్యలు ఉంటాయి. అదే ఒక్కసారి మా టీఎఫ్ఐ మీద ఒక్కసారి కామెంట్ చేసావనుకో, మేమంతా ఒకటే అవుతాం, నీ మీద విరుచుకుపడతాం. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అర్షద్ వార్సీ, ఎప్పుడో తెలియదు, కానీ ఇప్పుడు అందరూ తెలిసిపోయింది. ఎలా? దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. ఏ విధంగానో తెలుసా? మన రెబల్ స్టార్ ప్రభాస్ మీద సంచలన కామెంట్స్ చేశాడు. కల్కి మూవీ మీద నీ అభిప్రాయం ఏంది అని చెప్పి బాలీవుడ్ మీడియా వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఇతను అడిగితే, ప్రభాస్ నాకు జోకర్లా కనిపించాడు, కేవలం అమితాబ్ బచ్చన్ వల్లే ఆ సినిమా బాగా ఆడింది అంటూ కామెంట్ చేశాడు. అసలు కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, అందులో ప్రభాస్ని ఎంత అందంగా చూపించారు, ఎంత అద్భుతంగా చూపించారు. అందులో ప్రభాస్ నటన కూడా మంచి మార్కులు పడ్డాయి. దేశవ్యాప్తంగా 1,100 కోట్ల రూపాయల కలెక్షన్స్ కూడా ఆ సినిమాకి వచ్చాయి. అయితే ఈ బొంగులో ఉడిగాడు మన ప్రభాస్ యొక్క ఎదుగుదలని చూసి తట్టుకోలేక కడుపు మండిపోతుంది అనుకుంటా, అందుకే ఇష్టం వచ్చినట్టు వాగేశాడు. జోకర్ అనే పదం వాడేశాడు. మరి మనం ఊరుకుంటామేంటి? మన టీఎఫ్ఐ కుర్ర హీరోలందరూ వాడికి ఇచ్చి పరేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు రంగంలోకి. ఆడు క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పేదాకా మన టాలీవుడ్ కుర్ర హీరోలు ఊరుకునేలా లేరు. కుర్ర హీరోలే కాదు, దీంట్లోకి సీనియర్ హీరోలు సైతం దిగాలి. సిద్ధు జొన్నలగడ్డ మాటలు జాగ్రత్త అంటూ ఏకంగా ఒక పెద్ద లెటరే వదిలేశాడు. ఒక విషయం మీద లేదా ఒక సినిమా మీద, ఒక కంటెంట్ మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు మర్యాద పాటించడం చాలా ఇంపార్టెంట్. ఆ మర్యాద తగ్గితే మీ అంతు తేలుస్తాం అంటూ ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబు బావమర్ది సుధీర్ బాబు అందరికంటే ముందు స్పందించాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ తనదైన స్టైల్లో ఇచ్చి పడేశాడు. ఇక నేచురల్ స్టార్ నానిని దీని గురించి అడిగితే, నాని కూడా బతుకు తెరువు కోసం వాళ్ళు చాలా రకాల బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. ఇదో కొత్త రకం బెగ్గింగ్. వాళ్ళు ఎవరో తెలియదు, అతను నటుడన్న విషయం కూడా ప్రపంచం మర్చిపోయింది. కానీ ఈ దెబ్బతో ఇప్పుడు ప్రభాస్ అడ్డం పెట్టుకొని ఫేమ్ తెచ్చుకునే ప్రాసెస్ లో భాగం అని నేనైతే ఫీల్ అవుతున్నాను అని నేచురల్ స్టార్ నాని అన్నాడు. ఇక దిల్ రాజును కూడా దీని గురించి డిస్కస్ చేయమంటే, దిల్ రాజు గారు కేవలం ఫేమ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అంటూ దిల్ రాజు గారు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అసలుకి వాళ్ళ కడుపు మంట ఏంటి అని ఒకసారి గమనిస్తే, ప్రభాస్ తీసినటువంటి బ్యాక్ అండ్ బ్యాక్ సినిమాలు కనుక చూసుకుంటే, బాహుబలి 2 సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ కలెక్షన్స్ ఇప్పటివరకు ఎవరు అందుకోలేకపోయారు. సాహో బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత ఆదిపురుష్ కూడా బాలీవుడ్ లోనే తీశారు. అక్కడ కూడా దాదాపుగా ఎంత ఫ్లాప్ అని తెచ్చుకున్నా సరే 400 కోట్ల రూపాయల కలెక్షన్ తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చినటువంటి రాధేశ్యామ్ కూడా బాలీవుడ్ లో మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత సలార్ బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్ సంపాదించింది. ఆ తర్వాత కల్కి కూడా బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్ సంపాదించింది. అంటే వరుసబెట్టి బాలీవుడ్ మార్కెట్ మొత్తాన్ని ప్రభాస్ దున్నేస్తున్నాడు. ఎటు చూసినా ప్రభాస్ మార్కెట్ మొత్తం ప్రభాసే ఉంది. వాళ్ళకి చేత కావట్లేదు సినిమాలు తీయటం. అక్షయ్ కుమార్ 100 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న అక్షయ్ కుమార్ కేవలం 5 కోట్ల రూపాయలు తెచ్చుకోవడానికి అల్లాడిపోతున్నాడు. 30 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే 25 కోట్ల నష్టం వస్తుంది. ఇప్పటికి వరుసబెట్టి నష్టాలు. అమీర్ ఖాన్ అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీస్తున్నాడు. మొన్న ఈ మధ్య వచ్చిన షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ కొంచెం పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత పఠాన్ సినిమా కొంచెం పర్వాలేదు అనిపించింది. అంతకు మించి గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు సినిమాలు తీసి హిట్ చేసుకోవడం కోసం తన్నుకుంటున్నారు. వాళ్ళ వల్ల కావట్లేదు. మన సౌత్ డైరెక్టర్లు సినిమాల మీద సినిమాలు వదులుతున్నారు. కాంతారా, KGF 2, ప్రభాస్ అయితే వరుస పెట్టి వదులుతున్నాడు. పుష్ప, మన తెలుగు సినిమాలే చాలా బాగా ఆడుతున్నాయి. ఇలా వరుసపెట్టి సినిమాలు తీసుకొని ఇట్టు కొట్టుకుంటే ఆ కలెక్షన్స్ మొత్తం మనం దుబ్బేస్తుంటే, అందులో నువ్వు ప్రభాస్ ఏకంగా ఫ్యాన్ వాళ్ళ స్థాయికి ఎదుగుతున్నాడు చిన్నగా. RRR సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మీద తెలుసు. దాదాపు 1000 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది. ఇక ఈ కడుపులో మంట వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. ఈ తట్టుకోలేక ఏం చేయాలో తెలియక, ఎవరినన్నాలో తెలియక, మరి మన రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ మంచి మనసు కదా, ఏం అనడు, నోరెత్తడు, అన్ని లైట్ తీసుకుంటాడు, ఏం పట్టించుకోడు అని అనుకున్నారు కదా. ప్రభాస్ మా డార్లింగే, అతను ఏమీ అనడు, కానీ డార్లింగ్ వెనక మేమున్నాం. ఇంకొకసారి ఎవడైనా బాలీవుడ్ బొంగులోగాడు వాగితే వాడికి చెప్పు తెగలా కొడతాం. ఏమనుకుంటున్నారా మీరు?
టిఎఫ్ఐ అంటే ఎవరుకుంటున్నారా మీరు? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. జోకర్ ఏంట్రా? ప్రభాస్ జోకర్ ఏంటి? కల్కి సినిమా ఎంత బాగుంది. నీకు చూడటం చేత కాకపోతే ఇంట్లో పడుకో, నీకు నచ్చకపోతే కామ్గా ఉండు, నాకు నచ్చలేదని చెప్పు. ప్రభాస్ జోకరు ఇట్లాంటి జోకులు వేసావనుకో నిన్ను బంగ్లాదేశ్కి పార్సిల్ పంపిస్తాం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. టిఎఫ్ఐ అంటే భయం ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ వస్తున్నాం, కొత్త సినిమాలతో వస్తున్నాం. అప్పుడు ఫౌజీ అని వస్తుంది, తర్వాత రాజాసాబ్ వస్తుంది, ఏంటి తర్వాత పుష్ప 2 వస్తుంది, వీటన్నిటితోటి దేవర వస్తుంది, గేమ్ చేంజర్ వస్తుంది. వీటితోటి మీ బాలీవుడ్ని దున్నేస్తాం. టిఎఫ్ఐ పవర్ ఏందో చూపిస్తాం. జై ప్రభాస్ అన్న, జై టిఎఫ్ఐ.